హాయ్ అండి అందరికీ. ఏపీ కౌన్సిలింగ్ ఎగ్జామ్ రీసెంట్గా కంప్లీట్ చేశానండి. సో నా ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియో చేస్తున్నానండి. మే 8వ తేదీన కౌన్సిలింగ్ ఎగ్జామ్ ఉందని మే 2వ తేదీ నాకు మెయిల్కి అలానే వాట్సాప్కి మెసేజెస్ పంపారండి. వాట్సాప్లో వచ్చిన ఎగ్జామ్ డేట్కి సంబంధించిన మెసేజ్లో ఇలా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఒక లింక్ ఇచ్చారండి. ఆ లింక్పై క్లిక్ చేసి నెక్స్ట్ మెయిల్ వెరిఫై చేసుకొని ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ సెట్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకున్నానండి. ఇక మే 8వ తేదీ రానే వచ్చింది. ఇలా జోరుగా రెడీ మా గ్రామ సచివాలయానికి వెళ్ళానండి. లోపలికి వెళ్ళి అక్కడున్న స్టాఫ్తో కౌన్సిలింగ్ ఎగ్జామ్ గురించి ఈరోజు ఎగ్జామ్ డేట్ ఇచ్చారు నాకు అని చెప్పానండి. వాళ్ళు ఇలా సిస్టమ్ ముందు కూర్చోబెట్టారండి నన్ను. ముందుగా నా మెయిల్ అలానే నేను ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అప్పుడు సెట్ చేసుకున్న పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అయ్యానండి. స్టార్టింగ్ కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్ కంప్లీట్ చేద్దాం అనుకున్నానండి. సో సిస్టమ్ రిక్వైర్మెంట్స్ అన్నీ యాక్టివ్ చేశాను. ఇలా నెక్స్ట్ లొకేషన్ అడిగింది. ఇలా అక్కడున్న స్టాఫ్లో ఒకరు సచివాలయం లొకేషన్ వెరిఫై చేశారు. కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్ స్టార్ట్ అయిందండి. 3 క్వశ్చన్స్, 15 minutes టైమర్ ఆన్ అయింది. అప్ సైడ్ ఇలా రెడీ టు రికార్డ్ అని చూపిస్తుంది. పైన క్వశ్చన్ ఏమని అడిగారో ఒకసారి చూసి కింద స్టార్ట్ రికార్డుపై క్లిక్ చేశానండి. ఈ కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్లో ఆల్మోస్ట్ మన గురించే జనరల్గా అడుగుతారండి. దాని గురించి చెప్పేలోపే 30 secondsకే వీడియో రికార్డ్ అయిపోయిందండి. ఏం తడబడకుండా కాన్ఫిడెంట్గా చెప్పామనిపిస్తే నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళొచ్చండి. లేకుంటే రికార్డ్ అగైన్ మీద క్లిక్ చేసి మళ్ళీ మనం ఆ క్వశ్చన్కి ఆన్సర్ రికార్డ్ చేయొచ్చు. మన వీడియో మనకే కనిపిస్తుంది తప్ప అటు సైడ్ నుంచి ఎవరు కనపడరు. అలా 3 క్వశ్చన్స్కి ఆన్సర్ ఇలా వీడియో రికార్డింగ్ చేసి సబ్మిట్ చేశానండి. అలానే మీరు కూడా కాన్ఫిడెంట్గా చెప్పలేక తడబడినప్పుడు లేదా అక్కడ స్టాఫ్ మాటలు డిస్టర్బెన్సింగ్గా అనిపించి సరిగా మనం చెప్పలేకపోతే రికార్డ్ అగైన్ మీద క్లిక్ చేసి మళ్ళీ రికార్డ్ చేసుకోవచ్చండి. మనకు ఆల్రెడీ 15 minutes టైం ఉంది కనుక 3 క్వశ్చన్స్కి ఈజీగా మనం రికార్డ్ అగైన్ మీద క్లిక్ చేసి మళ్ళీ కాన్ఫిడెంట్గా చెప్పినప్పుడే రికార్డ్ చేసి సబ్మిట్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఫస్ట్ క్వశ్చన్ రికార్డ్ చేసిన తర్వాత స్టాఫ్ మాటలు కొంచెం డిస్టర్బెన్సింగ్గా అనిపించి మళ్ళీ నేను రికార్డ్ అగైన్ మీద క్లిక్ చేసి మళ్ళీ రికార్డ్ చేశానండి ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ స్కిల్ టెస్ట్ 45 minutesకి ఉంటుందండి. మన క్వాలిఫికేషన్ కోర్స్ సబ్జెక్ట్ను బేస్ చేసుకుని క్వశ్చన్స్ అడుగుతారండి. అందులో 45 minutesలో అది కూడా కంప్లీట్ అయిపోతుంది. నేను కూడా అలానే కంప్లీట్ చేశానండి. అయితే ఎగ్జామ్కి వెళ్ళే ముందు మీ మొబైల్ అలానే ఆధార్, ఒక పేపర్, పెన్ తీసుకువెళ్ళండి. ముందుగా మనం ఇచ్చిన ఆన్సర్ కరెక్ట్ కాదనిపిస్తే మళ్ళీ ప్రీవియస్ క్వశ్చన్లోకి వెళ్ళి మళ్ళీ ఆన్సర్ చేంజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సిస్టమ్కి నా మొబైల్ నెట్టే కనెక్ట్ చేశానండి, వాళ్ళ దగ్గర వైఫై లేకుంటే. కౌన్సిలింగ్ ఎగ్జామ్ రిజిస్ట్రేషన్కి వాట్సాప్లో ఇచ్చిన లింక్ ద్వారా ఈజీగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చండి. ఒకవేళ ఎలా చేసుకోవాలో తెలియని వాళ్ళు ఎగ్జామ్కి 1/2 hour ముందు వెళ్తే అక్కడ సచివాలయం స్టాఫ్ వాళ్ళే రిజిస్ట్రేషన్ చేసి ఇస్తారండి, నో ప్రాబ్లం. ముందు కౌన్సిలింగ్ ఎగ్జామ్కి వెళ్ళే వాళ్ళకి ఈ వీడియో హెల్ప్ అవుతుందని ఆశిస్తున్నానండి. ఆల్ ది బెస్ట్ వాళ్ళు.